హలో వివర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం సింపుల్గా పులిహోర తయారు చేయబోతున్నాం అండి. పీనట్స్, ఆవాలు, కర్రీ లీవ్స్, ఎండుమిర్చి, కొన్ని పచ్చిపప్పు అండి, చనా దాల్, ఇక చింతపండుని నానబెట్టుకున్నామండి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఆయిల్లో పీనట్స్, అదేనండి వేరుశనగ సీడ్స్, పచ్చిపప్పు, కర్రీ లీవ్స్, ఆవాలు కొద్దిపాటిగా, పప్పు అన్నీ ఫ్రై చేసామండి. అన్నీ కొద్ది మొత్తంలో చూస్తున్నారు కదా. ఏ విధంగా చక్కగా ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్న టామరేట్, అదేనండి చింతపండు జ్యూస్ని చిక్కగా కలిపేసి అందులో యాడ్ చేసామండి. వెరీ సింపుల్గా ఇప్పుడు మనం ఈ పులిహోరాన్ని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, చిక్కటి మన టామరేట్ జ్యూసు ఈ విధంగా కొద్దిగా పలుచగా అయి మళ్ళీ చిక్కగా అవుతుందండి. 1.5 స్పూను పసుపు యాడ్ చేసామండి. అలాగే ఉప్పు కూడా 1.5 స్పూన్ యాడ్ చేసుకుందామండి. అన్నీ మిక్స్ చేసేసి ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్లో ఈ మిక్స్ని యాడ్ చేసేద్దామండి. అదేనండి, ఇది మరుగుతూ ఉన్నప్పుడు ఈ గ్రిల్లో మనం కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుందామండి. గ్రిల్ అందులో యాడ్ చేసిన, రైస్ అందులో యాడ్ చేసిన మన పులిహోర రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, అంతా వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా కలిపేసి మనం చక్కగా ప్రెస్ చేసి 2 ఎండుమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి పైన యాడ్ చేసామండి. పిల్లలు కారం అంటారని చెప్పేసి వేయండి.